Hi, good morning children. Today we are discussing about the fifth lesson, second part. Okay, in the last class we are discussing about the health and hygiene, balanced diet, exercise, rest, correct posture, hygiene. Up to this we have to complete it. Okay, in first aid. What is meant by first aid? The first are immediate help given to an injured person before he or she is taken to a hospital is known as the first aid. What is first aid? Sorry, first health and hygiene. We are discussing about health and hygiene. This is the title of the lesson. Okay, this lesson first aid. The first are immediate help given to an injured person before he or she is taken to a hospital. Okay, this is the governor is called as first aid. Okay, the first are immediate help given to an injured person before he or she is taken to a hospital is called as ఫస్ట్ ఎయిడ్. అంటే ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో దెబ్బలు కానీ తగిలి కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగింది అనుకో, వాళ్ళకి జరిగిన వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళి లోపు మనం చేసే ఏదైనా సహాయాన్ని ఏదైనా హెల్ప్ని దాన్ని మనం ఏమంటాం అంటే ఫస్ట్ ఎయిడ్ అంటాం. వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయారు, డిహైడ్రేషన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, ఇమీడియట్గా కొద్దిగా వాటర్ తాగించి ఆ తర్వాత అప్పుడు కొద్దిగా అది అప్పుడు తీసుకెళ్తాం. ఆ వాటర్ తాగించడం అన్నది కూడా ఫస్ట్ ఎయిడ్లోకి వస్తుంది. లేకపోతే ఏదైనా కట్ అయింది మనకి నైఫ్తో దేనితో కట్ అయినప్పుడు ఏం చేస్తాం, బ్లడ్ పోతుంటే అలా వదిలేస్తామా, హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు బ్లడ్ అలా పోనిచ్చి వదిలేస్తాం, పోనేము. ఈలోగా మనం ఏదన్నా క్లాత్తో దేనితో అన్నా సరే అది కట్ అయిన ప్లేస్లో గట్టిగా కట్టేస్తాం. కట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ ఫ్లోయింగ్ తగ్గుతుంది. అందువలన ఏంటి అలాంటి వాటిని ఏమంటాం అంటే మనం ఏదైతే హెల్ప్ఫుల్ చేసామో దాన్ని మనం హాస్పిటల్ తీసుకెళ్ళి లోపల ఆ పర్సన్కి అంటే తన కండిషన్ ఇంకా సివియర్ అయిపోకుండా మనం ఏమైతే హెల్ప్ చేసామో దాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటాం. ఓకే, ఫస్ట్ ఎయిడ్ వీఆర్ ఆల్రెడీ నో అబౌట్ ద ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఇన్ స్కూల్స్ ఆర్ ఇన్ ద buses also we are having first aid boxes. Okay, they are having some conditions like scissors, bandages, ointments, like that. Okay, all of you open page number 52. 5 accidents from fires may occur due to మనకి ఫైర్ వల్ల యాక్సిడెంట్స్ ఏ విధంగా అవుతాయంటే కేర్లెస్నెస్ వైల్ హ్యాండ్లింగ్ బర్నింగ్ క్యాండిల్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్. మనం ఎప్పుడైతే కేర్లెస్గా అంటే జాగ్రత్తగా ఉండకుండా కేర్లెస్గా పట్టుకున్నాం అనుకో, బర్నింగ్ క్యాండిల్స్ కానీ మ్యాచ్ స్టిక్స్ని కానీ పట్టుకున్నాం అనుకో ఇష్టం వచ్చినట్టు మనం అంటే వాటిని కేర్ఫుల్గా చూసుకోవాలి ఎప్పుడు కూడా మనం. లేకపోతే అవి ఏం చేస్తాయంటే మన మీద పడినా చేసినా మనకి బర్న్ అవుతుంది, కాల్పది. అయితే ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ ఇన్ ద వైరింగ్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ అండ్ ప్లగ్ పాయింట్స్ అండ్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సచ్ యాజ్ స్టవ్, ఐరన్ అండ్ హీటర్. మన ఇంట్లోనే ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఉంటాయి, స్విచ్ బోర్డ్స్, ప్లగ్ పాయింట్స్ అవి ఉంటాయి కదా, వాటిలోని ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ ఏమైనా ఉంటాయి అంటే మనకి వైరింగ్లో ఫాల్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఒక్కోసారి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, అంటే కాలిపోవడం అవి బర్నింగ్ అవుతాయి. అవే కాకుండా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మనం స్టవ్స్, ఇవి ఐరన్ బాక్సులు అవి వాడేటప్పుడు కూడా మనకి హీటర్స్ కానీ అవినప్పుడు అవి షాక్ కొట్టడం కదా అవుతుంటాయి, మనం చూసుకోవాలి జాగ్రత్తగా. లేకపోతే తర్వాత గ్యాస్ లీక్స్ ఇన్ ద కిచెన్లోని గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, మమ్మీ వాళ్ళు వంట చేస్తారు కదా, వంట చేసిన గ్యాస్ స్టవ్ నుండి కదా గ్యాస్ లీక్ అయినా సరే
ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, అంటే బర్న్ అవుతాయి. తర్వాత వేస్ టు బి సేఫ్ ఫ్రమ్ ఫైర్స్, ఫైర్ నుండి అంటే ఫైర్స్ నుండి మనం జాగ్రత్తగా ఉండడానికి ఏం చెయ్యాలి? యూ షుడ్ నాట్ ప్లే విత్ మ్యాచ్ స్టిక్స్, ఫ్లేమ్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్. బర్నింగ్ క్యాండిల్స్, ఫ్లేమ్స్ అంటే మంటలతోటి, మ్యాచ్ స్టిక్స్తో, అగ్గిపుల్లలతోటి, వీటితోటి గట్రా మనం ఆడకూడదు చిన్నపిల్లల్ని. అలాగే యూ షుడ్ నాట్ వేర్ నైలాన్ ఆర్ సింథటిక్ క్లోత్స్ వెన్ యూ ఆర్ నియర్ ఏ ఫైర్. మనం ఫైర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? నైలాన్ క్లోత్స్ కానీ సింథటిక్ క్లోత్స్ కానీ వేసుకోకూడదు. ఇన్ ద టైమ్ ఆఫ్ దివాళీ ఆల్సో వీ డోంట్ వేర్ నైలాన్ ఆర్ synthetic clothes. We wear only cotton clothes. Okay, this is because synthetic clothes catch fire easily. synthetic clothes ఉన్నాయి అనుకోండి, మనకి సపోజ్ ఇలాంటి క్లోత్స్ ఉన్నాయి, ఇలాంటి క్లోత్స్ ఉంటే ఫైర్ ఈజీగా అంటుకుంటుంది. అదే కాటన్ క్లాత్ ఉందంటే, ఇటువంటి కాటన్ క్లాత్ ఉందంటే కాటన్ క్లాత్కి ఫైర్ బేగా అంటుకోపోవడం వలన ఏమవుతుందంటే మనం సేఫ్ అవుతాం. అదే ఇలాగ సింథటిక్ క్లోత్స్ ఉన్నాయంటే మాత్రం వెంటనే ఫైర్ బర్న్ అయిపోతుంది, వెంటనే కాలిపోతుంది. అందువలన ఏమవుతుందంటే మనం ఫైర్కి దగ్గరగా వెళ్ళేటప్పుడు సింథటిక్ క్లోత్స్ కానీ నైలాన్ క్లోత్స్ కానీ వేర్ చేయకూడదు, అంటే వేసుకోకూడదు. తర్వాత ఫైర్ కాజ్డ్ డ్యూ టు ఎలక్ట్రికల్ ఫాల్ట్ షుడ్ నెవర్ బి పుట్ అవుట్ యూజింగ్ వాటర్. ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ వలన అంటే మన ఇంట్లోని ప్లగ్ పాయింట్స్ దగ్గర గట్టా ఫైర్ అవ్వింది అనుకోండి, అంటే వైరు కలిసిపోయి మంటలు వస్తుంటాయి కదా, ఆ మంటలు గట్టా అలాంటివి వచ్చినప్పుడు, అంటే ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ వల్ల ఫైర్ అవ్వినప్పుడు అప్పుడు మనం వాటర్ని యూజ్ చేయకూడదు. వాటర్ని యూజ్ చేసామంటే ఇంకా పెరిగిపోతుంది, అందువల్ల వాటర్ని యూజ్ చేయకూడదు. సచ్ ఫైర్ షుడ్ బి పుట్ అవుట్ యూజింగ్ శాండ్ ఆర్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, fire extinguisher mean like this. This is the in our schools also we are having fire extinguishers. Okay, we should control with the help of fire extinguisher the fires due to the electrical faults. Okay, fire caused due to the electrical fault should never be put అవుట్ యూజింగ్ వాటర్. అంటే వాటర్ని యూజ్ చేసి వాళ్ళని మనం ఆపుదాం అనుకుని చేయకూడదు, అంటే ఎలక్ట్రికల్ ఫాల్స్ అవి. సచ్ ఫైర్ షుడ్ బి పుట్ అవుట్ యూజింగ్ శాండ్ ఆర్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్. శాండ్ వేయడం కానీ, అంటే ఇసుక వేయడం కానీ, అది ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్లోని గ్యాస్ ఉంటుంది, దాన్ని పెట్టడం వలన కానీ మనకి ఏమంటే ఫైర్ తగ్గుతుంది. అంతేగాని మనం వాటర్ని యూజ్ చేయకూడదు ఎలక్ట్రికల్ ఫాల్స్ ఉన్నప్పుడు ఫైర్స్ వల్ల. ఇన్ కేసెస్ ఆఫ్ మేజర్ ఫైర్స్ ఇన్ఫార్మ్ ద ఫైర్ స్టేషన్ ఇమీడియట్లీ. ఇలాగ ఎక్కువ మేజర్ కేసెస్ ఉన్నాయనుకో, ఇలాగ పెద్ద పెద్ద ఇల్లు కాలిపోవడం కానీ ఇలాగ వినప్పుడు మనం ఆర్పుదామని చూడకుండా ముందు ఎవరికి ఫైర్ స్టేషన్కి ఇమీడియట్గా కాల్ చేయాలి. ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి మనకి ఆ ఫైర్ నుండి మొత్తం ఇదంతా కూడా కంట్రోల్ చేస్తారు ఫైర్ని. ఓకే, నెక్స్ట్ బర్న్స్ ఆర్ ద హార్మ్స్ ఆర్ ఇంజరీ కాజ్డ్ బై ఫైర్. ఫైర్ వలన అంటే మనకి ఏమైనా కారణం వలన కారణం వలన ఏమవుతుంది? బర్న్ అవుతుంది, కాలుతుంది మన ఒళ్ళు, అంటే బొబ్బలు ఎక్కడ ఉండటం అంటాం కదా, అలాంటివి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ టు బి ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ బర్న్స్ అంటే చిన్న చిన్నగా కాలే అనుకో, వాటికి పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోక్కర్లేదు, మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎక్కువగా మేజర్ యాక్సిడెంట్స్ అవుతే మాత్రం హాస్పిటల్ కంపల్సరీ వెళ్ళాలి. ఫస్ట్ ఎయిడ్ టు బి ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ బర్న్స్. మూవ్ ద ఇంజూర్డ్ పర్సన్ టు సేఫ్టీ, దట్ ఈస్ అవే ఫ్రమ్ ద ఫైర్ నుండి దూరంగా తీసుకెళ్ళాలి. తక్కువ అంటే ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైర్ దగ్గర నుండి కొద్ది దూరంగా తీసుకొని వెళ్ళాలి. ఇఫ్ ద స్కిన్ ఈజ్ అన్బ్రోకెన్ అంటే విడిపోకుండా ఉంది, అంటే స్కిన్ కాలిపోయింది కానీ విడిపోలేదు, అప్పుడు కూల్ ద బర్న్ బై రన్నింగ్ కోల్డ్ వాటర్ ఓవర్ ద బర్న్ ఆర్ డిప్ ద బర్న్డ్ ఏరియా ఇన్ కోల్డ్ వాటర్ ఫర్ అబౌట్ 10 to 15 minutes. ఇప్పుడు మనకి కాలింది కానీ ఆ స్కిన్ విడిపోలేదు, అంటే అన్బ్రోకెన్ అయిపోలేదు. స్కిన్ అంతా కూడా మనకి బాగా కాలిపోయిందంటే అవుటర్ స్కిన్ అంతా విడిపోతుంది. అలా విడిపోకుండా ఓన్లీ కాలడమే అవ్వితే, అప్పుడు బర్న్ అవ్విందంటే వాళ్ళని ఏం చేయాలంటే కోల్డ్ వాటర్లో ఆ బర్నింగ్ ప్లేస్ని ఏదైతే ఉందో దాన్ని కోల్డ్ వాటర్లో పెట్టాలి, లేకపోతే కోల్డ్ వాటర్ వాళ్ళ మీద వేయాలి. అలా చేయడం వల్ల 10 to 15 minutes వాళ్ళకి ఏంటంటే ఆ బర్నింగ్ ఎఫెక్ట్ కొద్దిగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ యువర్ క్లాత్స్ క్యాచ్ ఫైర్ రోల్ ఆన్ ద గ్రౌండ్ టిల్ ద ఫైర్ ఈజ్ పుట్ అవుట్. ఒకవేళ వాళ్ళ క్లాత్ కానీ ఫైర్కి అంటుకుందనుకో నిప్పుకి,
అప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే గ్రౌండ్ మీద ఇలా రోల్ చేయాలి. రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రౌండ్ లెవెల్కి అది ఆ మంటలు అనేది తగ్గిపోతాయి. కాల్ ఫర్ మెడికల్ హెల్ప్ ఇఫ్ ద బర్న్ ఈజ్ సివియర్. ఒకవేళ బర్న్ కానీ అంటే బాగా ఎక్కువ కాలిపోతే మాత్రం మెడికల్ హెల్ప్ కోసం కాల్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్రాక్చర్స్. లుక్ అట్ ద పిక్చర్. ఏ క్రాక్డ్ ఆర్ ఏ బ్రోకెన్ బోన్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్చర్. అంటే fracture, what is meant by fracture? A cracked or broken bone is called fracture. అంటే ఫ్రాక్చర్ అయిందని ఎప్పుడు అంటామంటే మన బోన్ క్రాక్ అవ్వడం అంటే పగిలిపోవడం, అంటే బ్రోకెన్ అంటే విరిగిపోవడం. ఇలా బోన్ ఉంది ఇది బోన్ అనుకోండి, సపోజ్ బోన్ ఇలా విరిగిపోవడం అన్న అవ్వాలి, లేకపోతే దాని మీద క్రాక్ అంటే చిన్న చిన్న బేట్లు వచ్చినవి అనుకో, అలాగన్నా అవుతే దాన్ని ఏమంటాం ఫ్రాక్చర్ అంటాం. ఏ క్రాక్డ్ ఆర్ బ్రోకెన్ బోన్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్చర్. సమ్ ఆఫ్ ద సైన్స్ దట్ ఏ బోన్ మైట్ బి ఫ్రాక్చర్డ్. అంటే మనకి బోన్ విరిగిందా లేదా అంటే ఫ్రాక్చర్ అయ్యిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఇవి కొన్ని లక్షణాలు ఉంటాయి. పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఇన్ ద ఇంజూర్డ్ ఏరియా. మనకి దెబ్బ, సపోజ్ మనం పడిపోయాం, పరిగెడతా పడిపోయినప్పుడు దెబ్బ తగిలిన తర్వాత చేయి నొప్పి వచ్చినప్పుడు మనకి ఫ్రాక్చర్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకుంటామంటే బాగా మనం పడిపోయి ఎక్కడైతే ఈ ఇంజూర్డ్ ఏరియా ఉందో ఆ ఇంజూర్డ్ ఏరియాలో బాగా పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఉంటాయి. బాగా నొప్పి మామూలుగా వస్తుంటుంది, నొప్పి కాకుండా స్వెల్లింగ్ కూడా, అంటే అది వాచిపోవడం. బాగా వాచిపోయిందంటే మాత్రం అక్కడ ఫ్రాక్చర్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి. ద ఇంజూర్డ్ ఏరియా ఈజ్ అవుట్ ఆఫ్ షేప్. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంజూర్ అయిందంటే బ్రోకెన్ అయిపోయింది, అక్కడ బోన్ బ్రోకెన్ అయిపోయింది అనుకోండి. ఈ బోన్ ఏమవుతుంది, ఇలా వేలబడిపోతుంది, ఇలా ఉండిపోతుంది. మనం మామూలుగా ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటాం, ఎప్పుడైతే బ్రోకెన్ అయిపోయిందో ఇలా వేలబడిపోతుంది. అలాగే కాబట్టి అయితే మనకి ఏమవుతుంది, మనకి ఫ్రాక్చర్ అయిందని చెప్పుకోవచ్చు. ద ఇంజూర్డ్ ఏరియా ఈజ్ అవుట్ ఆఫ్ షేప్. లేకపోతే వంగిపోవడం, ఇలా ఇది ఉందంటే ఇలా స్ట్రైట్గా ఉండడం అనేసి బెండ్ అయిపోవడం. అలా డిఫికల్టీ ఇన్ మూమెంట్. మనం మూమెంట్ చేయడంలో ఎలా కలపడంలో కానీ దాన్ని డిఫికల్ట్గా ఉండడం, అంటే బాధగా ఉండడం. ఫస్ట్ ఎయిడ్ టు బి ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాక్చర్. ట్రై టు కామ్ ద ఇంజూర్డ్ పర్సన్ ముందు కామ్గా ఉంచాలి. అంటే వాళ్ళు బాధపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు కదా, నొప్పి వచ్చేస్తుందని ముందు వాళ్ళని నెమ్మదిగా ఉండాలి. Do not try to massage or move the injured area. ఇంజూర్డ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మసాజ్ చేయకూడదు, ఇలా మసాజ్ చేయడం కానీ మూవ్ చేయడం కానీ చేయకూడదు. ఐస్ మే బి అప్లైడ్ టు కంట్రోల్ ద స్వెల్లింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పెయిన్ స్వెల్లింగ్ ఉంటుందని. ఆ స్వెల్లింగ్ని కంట్రోల్ చేయడానికి మనం ఐస్ అప్లై చేయొచ్చు. ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ పెట్టి పైన ఇలా ఇచ్చేస్తే, లైట్గా మసాజ్ చేస్తే, అంటే లైట్గా బాగా పెడితే అది స్వెల్లింగ్ అన్నది కంట్రోల్ అవుతుంది. యూజ్ ఏ క్లాత్ స్లింగ్ ఆర్ స్ప్లింట్ టు ప్రివెంట్ ద మూమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాక్చర్ ఇన్ ద హ్యాండ్ ఒకవేళ ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఇలాంటి క్లాత్ స్లింగ్ పెట్టుకోవాలి. అంటే హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని ఇంకా మూమెంట్ ఇచ్చేయకుండా, అంటే కదిలిపోతుంటుంది, ఇలా పెట్టాక ఇటు కదిలిపోతుంది. అలా కదలకుండా ఫ్రాక్చర్ అయిన ప్లేస్ని జాగ్రత్తగా మనం ఈ క్లాత్ స్లింగ్ తోటి గట్టిగా కట్టేస్తే అది మూమెంట్ ఇవ్వకుండా, అదంటే ఇంకా బాగా బ్రోకెన్ అయిపోకుండా ఉంటుంది. టేక్ ద పేషెంట్ టు ద డాక్టర్ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్. అంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళని ఎంత వీలైతే అంత త్వరగా మనం అక్కడికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంకా ఇంజురీస్ ఎలాగవుతాయి అంటే యానిమల్ బైట్స్ వలన కూడా మనకి ఇంజురీస్ అవుతాయి. ద మోస్ట్ కామన్ యానిమల్ బైట్స్ ఆర్ కాజ్డ్ బై పెట్స్ సచ్ యాజ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. అంటే యానిమల్ బైట్స్ అంటే మేము కుక్కలు కరవడం లేకపోతే పిల్లులు కరవడం జరుగుతాయి కదా, కరుస్తున్నాయి అంటారు కదా, అలా కరవడం వలన మనకి ఇంజురీ అవుతుంది. బైట్స్ ఫ్రమ్ స్ట్రే డాగ్స్ కెన్ బి డేంజరస్. అంటే ఒకవేళ స్ట్రే డాగ్స్ అంటే ఏంటంటే పిచ్చి కుక్క కరిచిందంటే చాలా డేంజర్ అంటాం కదా, అది స్ట్రే డాగ్స్. స్ట్రే డాగ్ అంటే పిచ్చి కుక్క కరిచిందంటే చాలా డేంజర్. మనకి మామూలుగానే కుక్క కానీ పిల్లి కానీ ఇలాంటివి ఏమన్నా ఏ యానిమల్ అన్నీ కరిచిందంటే మాత్రం అది చాలా అది స్ట్రే డాగ్ కరిచిందంటే మాత్రం చాలా డేంజర్.
ఫస్ట్ ఎయిడ్ టు బీ ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ బైట్స్. యానిమల్ బైట్స్ అంటే ఏదైతే యానిమల్స్ మనల్ని కరిచినప్పుడు మనం ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ బైట్, వాష్ ద వూండ్ విత్ ద సోప్ అండ్ వాటర్. ఎప్పుడైతే మనం సపోజ్ కుక్క కరిచింది అనుకోండి, కుక్క కరిచిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని శుభ్రంగా సోప్ తోటి వాటర్ తోటి బాగా వాష్ చేయాలి. అప్లై అండ్ యాంటీసెప్టిక్ క్రీమ్ ఆన్ ద వూండ్. యాంటీసెప్టిక్ క్రీమ్ని దాని మీద ఎక్కడైతే దెబ్బిందో వూండ్ అక్కడ అప్లై చేయాలి. కవర్ ఇట్ విత్ ఏ క్లీన్ బ్యాండేజ్ తోటి క్లీన్ చేయాలి. టేక్ ద ఇంజర్డ్ పర్సన్ టు ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓకే, మనం ఏమైనా పూర్తిగా ట్రీట్మెంట్ చేయకూడదు, ఫస్ట్ ఎయిడే చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ డిసీజెస్ అండ్ దేర్ కాజెస్. డిసీజెస్ అంటే వ్యాధులు, మనకి ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటిని కాజెస్ అంటే వాటిలో పరిణామాలు ఏంటి. మనకి ఇప్పుడు సపోజ్ ఫీవర్స్ ఉన్నాయి, ఫీవర్స్ సో మనీ డిఫరెంట్ ఆఫ్ ఫీవర్స్ ఉన్నాయి. మామూలు డెంగ్యూ ఫీవర్ ఉంది, మలేరియా ఫీవర్ ఉంది, టైఫాయిడ్ ఉంది, చికెన్ గున్యా ఉంది, చాలా రకాలు ఉన్నాయి. అలాగా ఒక్కొక్క ఫీవర్ అంటే ఒక్కొక్క డిసీజు ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. వాటి యొక్క ఎఫెక్ట్ని బట్టి, అంటే వాటి ఏ విధంగా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దాన్ని బట్టి అది పలానా డిసీజ్ అనేసి డాక్టర్ కనుక్కుంటారు. ఓకే, ఏ డిసీజ్ ఈజ్ ఎ స్టేట్ ఇన్ విచ్ ఎ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ నో లాంగర్ హెల్దీ. It can be caused because of improper diet, lack of exercise and rest, or poor hygiene. ఓకే, డిసీజ్ అన్నది ఏదైనా బాడీలోని ఒక పార్ట్ చాలా కాలంగా హెల్తీగా లేకపోవడాన్ని డిసీజ్ అంటాం. ఏదన్నా పార్ట్ మన సపోజ్ హ్యాండ్స్, లేకపోతే బాడీ, స్కిన్, తర్వాత లంగ్స్, హార్ట్, ఏదన్నా సరే, ఏదన్నా మన హ్యూమన్ బాడీలోని ఏదైనా ఒక ఆర్గాన్ చాలా కొద్ది కాలం హెల్తీగా ఉండకపోవడాన్ని డిసీజ్ ఉండవు అంటాం. దానివల్ల దేనివల్ల వస్తుందంటే ఇంప్రాపర్ డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వలన, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వలన, రెస్ట్ సరిగ్గా లేకపోవడం వలన, పూర్ హైజీన్ అంటే పరిశుభ్రత లేకపోవడం వలన మనకి డిసీజెస్ వస్తాయి. డిసీజెస్ కెన్ బి ఆఫ్ టూ టైప్స్. డిసీజెస్ అనేవి ఏంటంటే ఏదైతే టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్ diseases means they don't communicable with each another. ఓకే, అంటే మనం ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వు. దే డోంట్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. దీస్ ఆర్ నోన్ యాజ్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే, కమ్యూనికబుల్ డిసీజెస్ మీన్స్ సెకండ్ వన్ ఈజ్ ద communicable diseases. These are the diseases spread from one person to another person. Communicable diseases and non-communicable diseases. Okay, look at the non-communicable diseases. Non-communicable diseases are those which do not spread from one person to another. Lack of certain nutrients in our diet over a period of time causes a type of diseases known as deficiency diseases. These are also known as deficiency diseases. Deficiency means లోపం. ఏదైనా లోపం వల్ల మనం తీసుకునే ఫుడ్లోని ఏదన్నా న్యూట్రియంట్ లోపం వలన ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి ఏర్పడతాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మ్యాక్సిమం డెఫిషియన్సీ డిసీజెస్. ఓకే, డెఫిషియన్సీ డిసీజ్ అంటే ల్యాక్ ఆఫ్ సెర్టెన్ న్యూట్రియంట్స్. ఏదైనా కొన్ని న్యూట్రియంట్స్ మన డైట్లోని కొద్ది కాలంగా మనకి సప్లై అవ్వకపోవడం వలన ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి వస్తాయి. డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి ఫస్ట్ చూడండి. హియర్ వీఆర్ హ్యావింగ్ సమ్ టేబుల్. దిస్ ఈజ్ ద disease name. This is the causes. What is the cause of and deficiency of which nutrient is deficiency here, and the symptoms is there. Okay, first one is scurvy. Scurvy is caused due to the deficiency of vitamin C. అంటే విటమిన్ సి ఉన్న ఆ ఫుడ్ని మనం తీసుకోకపోవడం వల్ల. విటమిన్ సి ఎందులో ఉంటాయి? ఫ్రూట్స్లోని, లెమను, ఇలాంటి వాటిలో అన్నిటిలోని విటమిన్ సి ఉంటుంది ఫ్రూట్స్లో. ఆ విటమిన్ సిని మనం సరిగ్గా తీసుకోకపోవడం, మన ఫుడ్లో విటమిన్ సిని సరిగ్గా తీసుకోకపోతే మనకి స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? బ్లీడింగ్ గమ్స్. ఈ బ్లీడింగ్ గమ్స్ అంటే
ఈ ఏరియా పళ్ళు ఉన్నాయి చూడండి, టీత్ ఈ ఏరియాలోని ఇది స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్ అంతా కూడా బ్లీడింగ్ అంటే రక్తం వస్తుంటుంది. మనం బ్రష్ చేసేటప్పుడు కూడా రక్తం వస్తుంటుంది కొంతమంది, అలా రావడాన్ని మనం బ్లీడింగ్ గమ్స్ అంటాం. ఫాలింగ్ టీత్ పళ్ళు ఊడిపోతుంటాయి. అలాగే స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్, జాయింట్స్ కూడా ఈ ఎక్కడైతే జాయింట్స్ ఇలా జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ కూడా వాచిపోయి ఉంటాయి. ఇలాంటి అవన్నీ కూడా ఈ సింటమ్స్ అన్నీ కూడా స్కర్వీ అనే డిసీజ్ వలన. దిస్ ఈజ్ ద డిసీజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి. నెక్స్ట్ రికెట్స్. రికెట్స్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి అన్నది మనకి ఓన్లీ సన్ రేస్ నుంచే వస్తుంది విటమిన్ డి ఎక్కువగా, లేకపోతే ఫిషెస్ నుంచి కూడా వస్తుంది, ఫిషెస్ ఆయిల్స్ వాటి నుంచి. అయితే విటమిన్ సి మెయిన్గా మనకు వచ్చే సోర్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 9 లోపల మనం సన్ రైజ్ ముందు ఉంటే విటమిన్ డి మనకి సప్లై అవుతుంటుంది బాగానే, అంటే మన బాడీలోంచి విటమిన్ డి వస్తుంది. ఆ విటమిన్ డి అన్నది మన బాడీలో లేకపోవడం వల్ల రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ట్విస్టెడ్ ఆర్ బెంట్ లెగ్స్. హియర్ లుక్ అట్ ద పిక్చర్, ద లెగ్స్ ఆర్ నాట్ స్ట్రైట్, దే ఆర్ బెంట్, ట్విస్టెడ్ and weak bones. These are the symptoms of rickets: twisted or bent legs and weak bones. Next, goiter. This is goiter is due to the deficiency of iodine. Iodine అన్నది మనం ఫుడ్లో మనం అంటే దిస్ ఈజ్ అ మైక్రోన్యూట్రియంట్. ఐడిన్ అన్నది మినరల్స్లోకి వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్యాలెన్స్డ్ డైట్లోని విటమిన్స్ అండ్ మినరల్స్లో చెప్పుకున్నాం. మినరల్స్లో కొన్ని ఐటమ్స్ చెప్పాము, కాల్షియము, ఐరన్, అలాగే అన్నీ చెప్పుకున్నాం కదా. అందులో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ అన్నది మనకి ఫుడ్లో లేకపోవడం వల్ల, మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే గోయిటర్ అనే డిసీజ్ వస్తుంది. గోయిటర్ అనే డిసీజ్ రావడం వల్ల ఏమవుతుందంటే స్వెల్లింగ్ ఇన్ ద నెక్ రీజన్. దిస్ ఈజ్ ద నెక్ రీజన్. ఇన్ దిస్ నెక్ రీజన్ ద స్వెల్లింగ్ ఈజ్ అబ్జర్వ్. ది నెక్ రీజన్ ఈజ్ స్వెల్లింగ్ లైక్ దిస్, అంటే వాచిపోయి ఉంటుంది నెక్, బాగా పెద్దదిగా వాచిపోయి ఉంటుంది. అందుకే మనకి గవర్నమెంట్ ఎక్కువ ఏం చేస్తుందంటే మనం డైలీ సాల్ట్ అన్నది అన్నిటిలోకి మనం తీసుకుంటాం. సాల్ట్ అందువల్ల సాల్ట్లోని ఐడిన్ అన్నది సప్లై చేస్తుంది మనకి ఎక్కువ. ఐడైజర్ మనం అడ్వర్టైజ్లో చూస్తాం, ఐడైజర్ సాల్ట్ అని చెప్తుంటారు. ఐడైజర్ సాల్ట్ అంటే ఈ సాల్ట్లోని ఐడిన్ అన్నది కలుపుతారు. ఆ కలపడం వలన ఏమవుతుందంటే మనకు కావాల్సిన స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఐడిన్ అన్నది రిక్వైర్మెంట్ సరిపోతుంది అనేసి గోయిటర్కి. ఓకే, అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇవే కాకుండా ఇవన్నీ కూడా డెఫిషియన్సీ డిసీజెస్, అంటే మనం తీసుకునే ఫుడ్లోని ఏదైనా న్యూట్రియంట్ తక్కువ ఉండడం వలన మనకు వచ్చే డిసీజెస్ ఇవి. అవి కాకుండా ఇంకా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని ఉన్నాయి. Certain parts of our body sometimes function poorly and lead to disease such as diabetes, arthritis and heart diseases. మన బాడీలోని కొన్ని పార్ట్స్ కొన్ని ఫంక్షన్స్ సరిగ్గా జరగకపోవడం వలన, కొన్ని పార్ట్స్లో ఫంక్షనింగ్ అన్నది సరిగ్గా జరగకపోవడం వలన కొన్ని డిసీజెస్ అనేవి వస్తాయి. అవి ఏంటంటే డయాబెటీస్ అంటే మనం ఎక్కువ ఆలోచిస్తాం షుగర్ పేషెంట్లు అనేసి, అది డయాబెటీస్. నెక్స్ట్ ఆర్థరైటిస్ అంటే కాళ్ళు నొప్పులు అలాగంటారు కదా, ఆర్థరైటిస్. నెక్స్ట్ హార్ట్ డిసీజెస్. దీస్ ఆర్ ఆల్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. Diabetes, arthritis and heart diseases. Next, these are due to the non-functioning of some body parts. The diabetes, arthritis and heart diseases. Next, smoking, drinking alcohol or environmental pollution can lead to diseases such as cancer. అంటే మనం స్మోక్ చేయడం వల్ల, అంటే సిగరెట్లు చాలామంది స్మోకింగ్ చేస్తుంటారు, సిగరెట్లు కాల్చడం కానీ, లేకపోతే డ్రింకింగ్ ఆల్కహాల్ అంటే మందు అది తాగడం వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బాగా పొల్యూషన్ అయిపోవడం వల్ల కానీ, అంటే వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్, ఎనీ అదర్ పొల్యూషన్, దిస్ లీడ్స్ టు ద డిసీజ్ క్యాన్సర్. అంటే మన బాడీలోని ఆర్గన్స్ని దెబ్బతీయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో క్యాన్సర్ అంటే క్యాన్సర్ మీన్స్ అంటే అన్వాంటెడ్ సెల్ డివిజన్ జరిగిపోవడం వలన మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ద కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ దోస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు ఏదైనా డిసీజ్ ఉంటే నా పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డిసీజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఏం పేరు, కరోనా కూడా
మనకి కమ్యూనికబుల్ డిసీజ్, ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అయిపోతుంది కదా, అలాగా అది కూడా మనకి కమ్యూనికబుల్ డిసీజే. దీస్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై జెర్మ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్. జెర్మ్స్ వలన కానీ ఇన్ఫెక్షన్స్ వలన కానీ ఈ డిసీజెస్ అనేవి మనకి వస్తుంటాయి. దే మే స్ప్రెడ్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్, కఫ్ ఆర్ స్నీజ్, అండ్ త్రూ జెర్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్. మనకి ఇవి ఒకరి నుండి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే డైరెక్ట్గా కాంటాక్ట్, ఒకరి నుండి ఒకరికి అదే ఒకరినొకరు టచ్ చేయడం వల్ల కానీ, లేకపోతే కఫ్ స్నీజ్ అంటే మనం దగ్గడం తుమ్మడం వల్ల కానీ. ఇప్పుడు చెప్తున్నాం కదా, మనం మాస్కులు ఎందుకు వేసుకుంటున్నాం, ఎవరన్నా తుమ్మినా దగ్గినా కూడా వాళ్ళ దగ్గర నుండి ఒకవేళ వాళ్ళకి ఆ డిసీజ్ ఉంటే వాళ్ళ దగ్గర నుండి ఆ జెర్మ్స్ మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం మాస్క్స్ అనేవి వేర్ చేస్తున్నాం. అలాగే జెర్మ్స్ వల్ల కానీ ఇన్సెక్ట్స్ వల్ల కానీ మనకి చూడండి, దోమలు అవి ఒకరినొకరు కుడతాయి. నన్ను కుట్టిన తర్వాత అదే దోమ వెళ్ళి ఇంకొకరిని కుట్టింది అనుకో, నా బ్లడ్లో ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళి ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తుంది. అలాగా సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ దేర్ సిమ్టమ్స్ ఆర్ given in table. Okay, here in this we are having some table. Disease, common cold is spread due to the virus వలన కామన్ కోల్డ్ అన్నది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మన హెచ్ఐవి, తర్వాత నెక్స్ట్ ఏమో మనకి కరోనా, ఇవన్నీ కూడా వైరస్ వలన వస్తున్నాయి. ఓకే, రన్నింగ్ నోస్, ఫీవర్, హెడేక్, సోర్ థ్రోట్ అండ్ కఫ్. అంటే రన్నింగ్ నోస్ అంటే బాగా ముక్కు నుండి అదే తుమ్ములు వచ్చేయడం, తర్వాత ఫీవర్ జ్వరం ఉండడం, హెడేక్ అంటే తలనొప్పి, సోర్ థ్రోట్ అంటే గొంతు తడారిపోవడం, అండ్ కఫ్ దగ్గు వచ్చేయడం. అలాగా ఇవన్నీ కూడా కామన్ కోల్డ్ యొక్క సిమ్టమ్స్. అలాగే టైఫాయిడ్ అన్నది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, ఈ బ్యాక్టీరియా వలన టైఫాయిడ్ అన్నది వచ్చినప్పుడు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హై ఫీవర్, ఎక్కువగా బాగా జ్వరం వచ్చేస్తుంది, హెడేక్ వస్తుంది. అలాగే ర్యాషెస్ ఆన్ ద చెస్ట్ అండ్ స్టమక్ మీదని, చెస్ట్ మీద కూడా ర్యాషెస్ చిన్న దద్దుల్లా కట్ట వస్తాయి ఈ టైఫాయిడ్లో. అలాగే మలేరియా అన్నది ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఈ ప్రోటోజోవా అన్నది మైక్రో ఆర్గనిజం. అలాగే ఫీవరు, కాన్స్టెంట్ షివరింగ్ అంటే వణుకు వచ్చేయడం, వామిటింగ్స్ అవ్వడం, ఇవన్నీ కూడా మలేరియా యొక్క లక్షణాలు. అలాగే పోలియో అనే పోలియోమైలిటిస్ అని కూడా అంటాం. పోలియో అన్నది కూడా వైరస్ వలన వస్తుంది. వైరస్ వలన దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ సమ్ కేసెస్ సోర్ థ్రోట్ అంటే ఇదైపోవడం, ఫ్యాటిగ్ నీరసంగా ఉండడం, నాజియా అంటే అదేదో ఇదిగా ఉండడం, డయేరియా, ఫీవర్ అండ్ వామిటింగ్, అండ్ ఇన్ సమ్ అదర్ కేసెస్ ప్యారలైసిస్ అంటే పక్షవాతం కూడా వచ్చేస్తుంటుంది పోలియో వలన. అంటే చాలామంది పిల్లలకి ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం 2 times మ్యాక్సిమం 2 times గవర్నమెంట్ పోలియో డ్రాప్స్ అనేవి వేస్తుంటుంది. ఆ డ్రాప్స్ వేసినప్పుడు గవర్నమెంట్ వేసినప్పుడు మనం అందరూ కూడా 5 years పిల్లలందరికీ ఆ పోలియో డ్రాప్స్ వేయాలి. లేకపోతే ఏమవుతుందంటే చాలామందికి ఈ ప్యారలైజ్ అంటే కాళ్ళు అయ్యి పక్షవాతం వచ్చేయడం, అలాంటి చిన్న వయసులోనే వాళ్ళకి చాలా డిస్కంఫర్టబుల్స్ అనేవి వస్తాయి. దానివల్ల ఏంటంటే మనం ఈ వైరస్ని మనం చేయడానికి మనం ఆ వ్యాక్సిన్ అన్నది కంపల్సరీ వాడాలి. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్. సమ్ ఆఫ్ ద వేస్ టు ప్రివెంట్ డిసీజెస్ ఆర్ గివెన్ బిలో. ఈటింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ హెల్ప్స్ ప్రివెంట్ డెఫిషియన్సీ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. మనం బ్యాలెన్స్డ్ డైట్ని అన్నది తీసుకోవడం వల్ల అన్ని న్యూట్రియంట్స్ మనకు కావాల్సినంతగా ఉండడం వలన సరైన అమౌంట్లో అన్ని న్యూట్రియంట్స్ని మనం ఫుడ్ సప్లై ద్వారా తీసుకోవడం వలన ఏమవుతుందంటే డెఫిషియన్సీ డిసీజెస్ కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ ఓవర్కమ్ చేయవచ్చు. తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ జెర్మ్స్ ఫ్రమ్ one person to another person. కమ్యూనికబుల్ డిసీజెస్ని మనం స్ప్రెడ్ అవ్వకుండా చేయడానికి ఏం చేయాలంటే మనం ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా అంటే మాస్కులు వేర్ చేయడం కానీ, డైరెక్ట్గా టచింగ్ అంటే కాంటాక్ట్ చేయడం కానీ చేయకుండా ఉండాలి, నీట్గా ఉండాలి. దిస్ కెన్ బి డన్ బై కీపింగ్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ అవే ఫ్రమ్ అదర్స్. అందువల్ల ఏం చేయాలంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిగతా వాళ్ళ నుండి కొద్దిగా దూరంగా ఉంచాలి. ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళు ఏం చేయాలంటే మిగతా వాళ్ళకి టచ్ అవ్వకుండా లేకపోతే మిగతా వాళ్ళతో కలవకుండా దూరంగా ఉండాలి. సరౌండింగ్ షుడ్ బి క్యాప్ట్ క్లీన్ టు ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ జెర్మ్స్. మనం ఏం చేయాలంటే మన సరౌండింగ్స్ అన్నిటిని కూడా క్లీన్గా ఉంచుకోవాలి, జెర్మ్స్ అవి ఫామ్ అవ్వకుండా గ్రోత్ అంటే పెరగకుండా ఉండడానికి. కమ్యూనికబుల్ డిసీజెస్ కెన్ ఆల్సో బీ ప్రివెంటెడ్ బై వ్యాక్సినేషన్. కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నవి మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మెయిన్గా వ్యాక్సినేషన్ చేయడం వల్ల. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పోలియో అన్నది, పోలియో వ్యాక్సిన్స్ ఎలాగైతే పోలియో డ్రాప్స్ ఎలా తీసుకుంటున్నాం అలాగే మిగతా డిసీజెస్ కూడా మిగతా కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా వ్యాక్సిన్స్ అనేవి ఇస్తారు. ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం వలన ఏమవుతుందంటే మనకి ఆ
ఏదైతే ఆ డిసీజ్ ఉందో అది మనకి లైఫ్ లాంగ్ రాకుండా ఉండడానికి మనం చిన్నప్పుడే వ్యాక్సిన్ తీసుకుంటాం అని వ్యాక్సినేషన్ అంటాం. ఓకే, వ్యాక్సినేషన్ అంటే వ్యాక్సినేషన్ మీన్స్ అంటే మనం వ్యాక్సిన్స్ తీసుకోవడాన్ని వ్యాక్సినేషన్ అంటాం. ఓకే, వ్యాక్సినేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఎ పర్సన్ ఆర్ ఏ యానిమల్ ఏ వ్యాక్సిన్. Vaccine is a substance that protects the body from disease. It is usually given to a person by injecting it. It is different from for different diseases. అంటే వ్యాక్సినేషన్ అన్నది నా ప్రాసెస్ ఏంటంటే ఒక పర్సన్కి కానీ యానిమల్కి కానీ వ్యాక్సిన్ ఇవ్వడాన్ని వ్యాక్సినేషన్ అంటాం. వ్యాక్సిన్ అన్న ఒక సబ్స్టెన్స్, అది ఏదైనా డిసీజ్ నుండి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజువల్లీ గివెన్ టు ఏ పర్సన్ బై ఇంజెక్షన్ ద్వారా మనకి వ్యాక్సిన్స్ ఇస్తారు. నాకు తెలుసు. ఇట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ డిసీజెస్. అంటే ఒక డిసీజ్కి ఒకలాంటి వ్యాక్సిన్ ఇస్తారు, ఇంకో డిసీజ్కి ఇంకోలాంటి వ్యాక్సిన్ ఇస్తారు. అంటే అన్నిటికీ ఒకటే వ్యాక్సిన్ ఉండదు, ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అందువల్ల వ్యాక్సినేషన్ అన్నది మనం కరెక్ట్ టైంలో ప్రాపర్గా వ్యాక్సినేషన్ అన్నది చేయించాలి. మెయిన్లీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 5 years పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్స్ అన్నది కంపల్సరీ చేయించాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు గట్రా ఉంటారు కదా, వాళ్ళకి మన మదర్ వాళ్ళకి గట్రా తెలియకపోయినా సరే అదిగో గవర్నమెంట్ అదిగో పలానా రోజున వ్యాక్సిన్స్ వేస్తున్నారని చెప్పి మనం తీసుకెళ్ళి వ్యాక్సిన్స్ వేయించాలి, లేకపోతే పోలియో డ్రాప్స్ వేయించడం కానీ చేయాలి. ఓకే, ఈ విధంగా అదేవిధంగా జర్మ్స్ అవి స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా కంపల్సరీగా మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోని మాస్క్లు అనేవి ధరించాలి కంపల్సరీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.